హలో గైస్, వెల్కమ్ టు రితికాస్ వరల్డ్. ఈరోజు మనం బాపట్ల జిల్లా పిట్లవనపాలెం మండలం చందోలు గ్రామంలోని స్వయంభూగా వెలిసిన శ్రీ బగలాముఖి అమ్మవారి గురించి తెలుసుకుందాం. ఇది 10వ శతాబ్దం కాలం నాటి చరిత్ర. అప్పట్లో అక్కడ పరిపాలిస్తున్న రాజు కులుత్తొంగ చోళుడు పక్కనే ఉన్న శివాలయాన్ని పునర్నిర్మించడానికి కొన్ని రాళ్ళు అనేవి బండ్లలో తెస్తూ ఉండగా ఊరి సరిహద్దుల్లో వచ్చేసరికి ఆ బండ్లు ఆగిపోయాయి. అవి ఎందుకు ఆగిపోయాయి అని విచారిస్తుండగా వచ్చి ఒకరు అక్కడ అమ్మవారు ఉంది, అందుకే ఆగిపోయాయి అని చెప్తారు. తవ్వి చూడగా అక్కడ అమ్మవారు కనిపిస్తుంది. అమ్మవారిని బయటికి తీసి అలానే ఆలయాన్ని పునర్నిర్మించడానికి ఆ బండ్లలోని ఒక్కొక్క రాయిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం ద్వారా ఆ బండ్లు అనేవి కదులుతాయి. బండ్లను ఆపివేసింది కాబట్టి అమ్మవారిని బండ్లమ్మగా కొలుస్తారు. అక్కడ అమ్మవారిని ఎక్కడైతే తవ్వి తీశారో ఆ ప్రదేశంలో నీరు ఊరడం చేత ఆ ప్రదేశంలో బావిని తవ్వించారు. అలానే ఆలయాన్ని నిర్మిస్తున్నప్పుడు కొంతకాలం తర్వాత అమ్మవారివి బంగారు ఆభరణాలు కూడా అక్కడే దొరికాయి. వాటిని అమ్మవారికి అలంకరించి చూడగా సరిగ్గా సరిపోయాయి. అంటే ఇది ఎప్పుడో అక్కడ శిథిలమైపోయిన గుడి. తర్వాత ఆ కాలంలో అది మరలా అమ్మవారు తన లీలతో మరలా అమ్మవారికి గుడిని కట్టించుకున్నారు. మనం చూస్తే రోడ్డు మీద నిలబడి గుడిలోకి చూస్తే అమ్మవారు మన వైపు చూస్తున్నట్లుగా ఎదురుగా ప్రతిష్ఠించి ఉంటారు. చూడడానికి చాలా చాలా బాగుంటుంది. ఒకసారి కరువు అలమించినప్పుడు అమ్మవారికి 1000 పటాలతో అభిషేకం చేసినప్పుడు కుండపోత వర్షం కురిసింది. చెప్పుకోవడానికి అమ్మవారి మహిమలు చాలానే ఉన్నాయి. వరకు ఆలయాన్ని చూడకపోతే వెళ్ళి చూడండి, చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి.